జగన్ మీదన అప్పట్లో విపరీతమైనటువంటి దాడికి కారణమైనటువంటిది పవన్ కళ్యాణ్. ఆడవాళ్ళ మిస్సింగ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఎవరు నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు మీ వాళ్ళే చేస్తున్నారు, వాలంటీర్లు తీసుకెళ్ళి ఒంటరి మహిళల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు వైసీపీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇట్లాంటిదంతా. అప్పుడే టోటల్గా 800 మందో 1000 మందో మాత్రమే ఇంకా తేలాలి, మిగతా వాళ్ళందరూ వచ్చేసారని చెప్పడం. బట్ అది ఫోకస్ కాలేదు, ఇదే ఫోకస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ 32,000 మంది ఏరి పవన్ అంటూ పదే పదే అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీడియా కూడా ఎట్లాగూ ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద అట్లా రాయలేదు. అదే కనుక పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండుంటే మీడియా అదే రాస్తుండేది. ఇప్పుడు సాక్షి రాస్తుంటుంది అప్పుడప్పుడు. అది పక్కన పెడితే ఇట్లాంటి ఇదే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బచ్చన్ బీజేపీ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేసుకొచ్చాడు. 22,000 మంది మహిళలు మిస్సింగు అన్నటువంటి. అక్కడ మంత్రి అదే చెప్పాడు, చూసుకో ఒకసారి మిస్సింగ్లు, ఏడాది మిస్సింగ్ డేటా తీసుకుంటావు, ఆ తర్వాత ట్రేసింగ్ డేటాలు ఉంటాయి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, పెళ్లి గురించి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, ఇలా రకరకాలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ట్రాఫికింగ్ వెళ్ళే వాళ్ళకి సంబంధించి దొరికినప్పుడు పట్టుకుంటుంటాము, అన్నిటినీ మిక్స్ చేయొద్దంటూ వివరణ ఇచ్చుకొచ్చారు.